వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నష్టాలు వస్తాయే తప్ప లాభం ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య పేర్కొన్నారు. పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే అంశంపై జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం కల్లెడ గ్రామంలో అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఏడీఆర్ శ్రీలత పాల్గొన్నారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలిచ్చారు. అందరికీ నమస్కారం అండి. వేదికని అలాగే రసం పీల్చి పురుగులు వాటితో పాటు టానిక్ గింజ సైజు ఉన్న కాయలు ఆగిపోవడం జగిత్యాల నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ప్రత్యక్షంగా రైతులు పాల్గొని వారికి ఉన్న సందేహాలను శాస్త్రవేత్తలను అడగడం జరుగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంత శాస్త్రవేత్తలు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఈ ప్రాంతంలోని రైతులు ఏ పంటలు అయితే వేసుకుంటారో వాటిపైన పూర్తి స్థాయిలో లాభదాయకంగా పంటలు పండాలంటే ఏ విధంగా ఉంటాయని చెప్పి ఏం చేయాలనే విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించడం అనేది మామూలు విషయం కాదు. ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయని చెప్పి మా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెప్తే చాలా సంతోషం అనిపించింది. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఈ కార్యక్రమాన్ని మే 5వ తారీఖు నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో చేపట్టాము. ప్రతిరోజు దాదాపుగా 40 నుండి 50 గ్రామాల లెక్కన మొత్తం వచ్చే 6 వారాలలో 2 శాస్త్రవేత్తలు మరియు 2 నుంచి 3 విద్యార్థులతో ప్లస్ వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి ఒక గ్రామాన్ని విజిట్ చేసి 6 అంశాల మీద రైతులకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రైతులు ఇచ్చిన సూచనలు, సందేహాలు వినటం, ఇది ఒక ప్రధాన ఉద్దేశం. ఇది ఖరీఫ్ సీజన్లో భాగంగా మేము చేస్తున్నాం. ఇది 6 అంశాలు ఏదైతే ఈ రైతులకు అవగాహన కల్పించాలనుకుంటున్నామో, 1 యూరియా వాడకాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కనీసం వచ్చే 3 ఏళ్లలో 2 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నులు వాడకాన్ని తగ్గించాలి. దీని ద్వారా ఎంతో ఉపయోగం, నేల ఆరోగ్యం కావచ్చు, రైతుల